ధనవంతులైన పేదవాళ్లైనా కోరుకునేది ఇల్లు, స్వచ్ఛమైన నీరు, మంచి భోజనం అని నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి నారాయణ కుమార్తె డాక్టర్ పొంగూరు సింధు అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలతో ఇవన్నీ సాధ్యపడతాయని చెప్పారు. తన తండ్రి నారాయణను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులని పూర్తి చేశారని హామీ ఇచ్చారు. 47వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సింధుకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. నా పేరు డాక్టర్ సింధూరా. నేను మాజీ మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను. ఈరోజు నెల్లూరు నగరంలోని 47వ డివిజన్లో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది కొనసాగిస్తున్నాము. మీ అందరికీ తెలుసు, గత 3 నెలలుగా ఈ వార్డులో నేను ఇంటింటికి వెళ్ళి ప్రచారం కొనసాగిస్తున్నాను. అయితే ఈ రోజుకి ఆల్మోస్ట్ 7,000కు పైగా ఇళ్ళని మేము కవర్ చేయడం అనేది జరిగింది. ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు, అలాగే బంధుమిత్రులు, అలాగే టీడీపీ మంచి కోరుకునే వాళ్ళందరితోనూ కలిసి ఇక్కడున్న ప్రజల్ని కలవడము, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడము, దాని సొల్యూషన్స్ ప్లాన్ చేయడం అన్నది చేస్తూ ఉన్నాము. అయితే ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలే కాదు, అలాగే ఇండియాలో ఉండే వాళ్ళే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ప్రజలు కోరుకునేది మూడు సహాయాలు కోరుకుంటారు, లేదా 3 సహాయాలు ఖచ్చితంగా కోరుకుంటారు. ఒకటి మంచి ఇల్లు, అలాగే మంచి త్రాగునీరు, అలాగే మంచి భోజనం. ఈ 3 ఏ మనిషి అయినా, గొప్పవాళ్ళైనా లేకపోతే పేదవాళ్ళైనా కోరుకునేవి ఈ 3 బేసిక్ కమ్యూనిటీస్. అయితే ఈ 3టిని ప్రతి ఒక్కరికి అందించాలనేటట్టు టీడీపీ మేనిఫెస్టో ఎలా తయారు చేశారు, అలాగే నారాయణ గారు 2014 నుంచి కూడా ఎలా నెల్లూరు వాసులకు ఈ 3 అందించడానికి తను ఎంత కష్టపడ్డారో ఒక్కసారి మనం ఈరోజు మళ్ళీ గుర్తు చేసుకుందాము. మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇల్లు ఉండాలని టిట్కో హౌసెస్ ప్రాజెక్ట్తో నారాయణ గారు మన నెల్లూరుకి 100 కోట్ల నిధులుగా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి హెల్ప్తో 45,000 టిట్కో హౌసెస్ కట్టించారండి. అవి కేవలం కట్టించడమే కాదు, అవి అలాట్ కూడా చేయబడ్డాయి. కానీ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ ఇళ్ళని వాళ్ళకి అందజేయలేదు, ఆ అలాట్ అయిన వాళ్ళకి అందజేయకుండా పోయారు. అంతేకాకుండా ఏ అయితే క్వాలిటీ టిట్కో హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారో వాటిని ఒక బూత్ బంగ్లాల్లాగా వదిలేశారు. అది చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. అయితే ఈ నారాయణ గారు ఖచ్చితంగా ప్రామిస్ చేసి చెప్పారు, టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎవరికైతే ఆ హౌసెస్ అలాట్ అయినాయో ఆ ఇళ్లను రిపేర్ చేయించి వాళ్ళకి అలాట్ అయ్యేటట్టు ఇమ్మీడియట్గా చేయిస్తామని ప్రామిస్ చేశారు. అలాగే 2019 నుంచి 2024 వరకు గత 5 ఏళ్ళుగా ఇంకెవరికైనా కూడా ఇల్లు అలాట్ అయ్యి ఉంటే వాళ్ళకు కూడా అవసరమైతే ఇంకొక 45,000 ఇళ్ళని నెల్లూరులో కన్స్ట్రక్ట్ చేయించి వాళ్ళకు కూడా అందిస్తాము అని ఆ ప్రామిస్ కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా నారాయణ గారు ఒట్టి మాటల మనిషి కాదు, తన చేతల మనిషి. ఖచ్చితంగా వాళ్ళందరికీ వారికి తగ్గ ఇళ్ళని క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేసి ఇప్పిస్తారని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మన మేనిఫెస్టో, టీడీపీ మేనిఫెస్టో, అలాగే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో మనం కంపేర్ చేసినట్టయితే ఎవరికైతే ఇల్లు లేవో కానీ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి అర్బన్ ఏరియాలో ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేవలం 6 అంకణాలు మాత్రమే ఇప్పిస్తాము స్థలాలు అని వాళ్ళు చెప్పారు. కానీ టీడీపీ మనం మాత్రం 12 అంకణాలు ఇప్పిస్తామనేసి ప్రామిస్ చేస్తున్నాము. అలాగే రూరల్ ఏరియాస్ కానీ వెళ్తే వాళ్ళు 12 అంకణాలు ఇప్పిస్తామన్నారు, కానీ మనం 18 అంకణాలు ఇప్పిస్తాము పేద ప్రజలకి అని ప్రామిస్ చేస్తున్నాము. ఈ డిఫరెన్స్ అన్నది అందరూ తెలుసుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే మనం కష్టపడి సంపాదించుకున్న భూముల్ని కాపాడడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వెంటనే రద్దు చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్పారు. అది కూడా అందరూ తెలుసుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను.